అందరికీ నమస్కారం. వెల్కమ్ టు K7 మీడియా. ఈ రోజు మనం కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గరలో ఉన్న నందివాడ గ్రామానికి అయితే వచ్చాము. సో ఈ నందివాడ గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం అయితే ఉంది. ఆ దేవాలయం పేరు శ్రీ ఆనందేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ శివాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందిన కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటి, వాటి గురించి ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఈ శివాలయం లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇందుగలవాడు అందులేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలడు. ఈ మాటలు ముల్లోకాలను ఏలే ముక్కంటి గురించేనండి. మన దేశంలో పురాతన శివుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. పురాతన ఆలయాలకు భారతదేశం ప్రసిద్ధిగాంచింది. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాలు అద్భుతమైనవి, మరికొన్ని అంతుచిక్కని మహిమ కలిగినవి. అలా ఒక విశిష్ట ప్రత్యేకత కలిగిన శివాలయం మన రాష్ట్రంలోనే ఉంది, మనకి దగ్గరలోనే ఉంది. ఆ శివాలయమే శ్రీ ఆనందేశ్వర స్వామివారి దేవస్థానము. ఇది ఒక ప్రాచీన శివాలయం. ఇక్కడ శివలింగం అత్యంత విలక్షణమైనది. ఈ దేవాలయం కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని నందివాడ గ్రామంలో ఉంది. ఈ శివాలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం ఈ ఊరి కరణంగారు తన రోజువారీ పనులు చేసుకుంటూ ఉండగా ఆయనకు ఒక లింగాకారంలో ఒక రాయి కంటపడింది. దానిపై నీరు ఉండడాన్ని ఆయన గమనించి ఆ రాయిపై నీటిని తుడిచాడు. మరుసటి రోజు కూడా అలాగే ఉండడం గమనించాడు. మళ్ళీ ఆ రాయిని తుడిచి తన పనిలో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపటికే ఆ రాయిపై నీరు రావడం చూశాడు. అప్పుడు అర్థమైంది, ఆయనకి ఆ రాయి మామూలు రాయి కాదు, సాక్షాత్తు పరమశివుడి స్వయంభు లింగంగా అవతరించాడు అని. వెంటనే ఆ లింగానికి ఆ ఊరి జనమంతా కలిసి గుడి కట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఆ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు కూడా రావడం మొదలుపెట్టారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయమంతా శంభో శంకర నామస్మరణతో మారుమ్రోగుతోంది. అయితే ఎప్పుడు లింగంపై నీరు ఎలా వస్తుంది అనేది అంతు చిక్కని ప్రశ్న. 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివలింగంపై ఇప్పటికీ కూడా తేమగానే ఉంటుంది. ఇక్కడి శివయ్యను దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలగకపోవచ్చు, కానీ మనసుకు మాత్రం ఎంతో ప్రశాంతత, సంతోషం లభిస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు అలాగే పూజారి మాట. शिव शंभो स्वयंभो शंभो
शिव शम्भो स्वयम्भो